క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రవ్వా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రవ్వా. ఈ దినము వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడినయ్యున్న నన్ను దీవించండి. నా నోటిని బోరగా చేసుకుని ఈ వర్తమానమును ఆది నుంచి అంతం వరకు దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినము మరి సాతాను మన జీవితాల్లో ఒక నాశనకారిగా ఉంటాడు. అసలు ఏ విధంగా మానవుల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు సాతాను? వాక్యం ద్వారా ఈరోజు తెలుసుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనము. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ప్రియ స్నేహితులారా, నిబ్బరమైన బుద్ధి గలవారమే మెలకువగా ఉండాలి. మన విరోధి అయిన అపవాది మరి మనల్ని అంటే గర్జించు సింహం వలె మరి ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడని లేఖనం చెప్తుంది. అలాగే లోకాసువార్త 22వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా ఉంది. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మను కోరుకొనెను కానీ అని ఉందంటే ఏంటంటే వాడు కోరుకుంటున్నాడు, కానీ చూడండి దేవుడు మనల్ని కాపాడాలనుకుంటాడు. అర్థమైందా? ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా ఉంది. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీకు దేశపు భాషలో వాని పేరు అపుల్లుయాన్. అంటే ఏంటి? వినాశనకారి, అంటే నాశనకారి, అంటే వినాశనం చేయడమే అతని పని. మానవుల్ని నాశనం చేయాలి అని మరి తలపెట్టుకున్నాడు. అయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా ఉంది. అప్పుడు దయ్యములు పట్టిన గ్రుడ్డువాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయెను. హల్లెలూయా. అలాగే యోబు 2వ అధ్యాయము 6వ వచనంలో అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. హల్లెలూయా. సాతాను మనల్ని నాశనం చేయాలనుకుంటాడు, కానీ దేవుని మరి పర్మిషన్ లేకుండా ఏమీ చేయలేడు. హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు కదా, నీ వశమునున్నాడు కానీ అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిస్తున్నాడు. సాతాను లక్ష్యం ఏమిటి? నీ శరీరము. ప్రియ స్నేహితులారా, సాతాను లక్ష్యము మానవుల శరీరము. సాతాను మానవుల్ని వారి మనసుని మోసగించి ఓడించలేడు కనుక మన శరీరాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తూ పాములాగా మోసం చేస్తాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని తిరుగుతూ ఉంటాడు. తర్వాత అతని అబద్ధాలను నమ్మి మనల్ని మనం నాశనము చేసుకుంటాం. నిజంగా ఈ లోకంలో మరి సాతాను చెప్పే అబద్ధాలని మనము విని మన జీవితాల్ని నాశనం చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒక చర్చ్ ఉంది, ఆ చర్చ్లో మరి పాస్టర్ గారు ఉన్నారు. మరి పాస్టర్ గారు ద్వారా అబద్ధాలు పలకడం మొదలుపెట్టింది. మరి ఏం చెప్పాడో కానీ ఆయన ఏమైంది, పీపుల్స్ టెంపుల్ అని గయానాలో 700 మంది విశ్వాసులు ఒక్కరోజే మరి మొత్తం సామూహికంగా చనిపోయారు. దీనికి కారణం ఏంటంటే సాతాను చెప్పిన అబద్ధాలు. హల్లెలూయా. మన మానవులు ఎంత జాగ్రత్తగా ఉండాలి, కానీ మనం అతని మోసాన్ని ఎదిరిస్తే అతను ఏం చేస్తాడు? మన శరీరం పైన దాడి చేస్తాడు. ఈ రకమైన దాడికి యోబు ప్రధాన ఉదాహరణ. ఎందుకంటే అతను తన శరీర ఫలాల్ని కోల్పోయాడు. తన పిల్లల్ని, తన ఆస్తిని, తన మందల్ని, తన సంపదని, అసహ్యకరమైన వ్యాధి బారిన ఆయన పడ్డాడు. శరీరం యొక్క ఆరోగ్యాన్ని కోల్పోయాడు.
యోబు చాలా వేదనలో ఉన్నాడని, అతని స్నేహితులు, భార్య కూడా తన భర్తకి ఎదురైన పరీక్షలకు ఎంతగానో ఉక్కిరిబిక్కిరయ్యిందంటే ఏమంది, చావండి, దేవుణ్ణి తిట్టి చావండి అని సూచనలు ఇచ్చింది. హల్లెలూయా. మరి సాతాను యోబు శరీరంపై మరియు దాని సంబంధం అన్నిటిపైన దాడి చేసి అతన్ని పూర్తిగా నాశనము చేయాలని పంతం పట్టుకున్నది. సువార్త చదివినప్పుడు కూడా మనం చూస్తాము, సాతాను దెయ్యాల సహాయకుల ద్వారా, అంటే దెయ్యాలే సహాయం చేస్తాయి సాతానికి. వివిధమైన వ్యక్తులు శరీరాలపైన దాడి చేసి నాశనము చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక పురుషుడు మూగవాడిని చూస్తాము, ఒక స్త్రీ నడుము వంగిపోయినట్లు మనం చూస్తాము, ఒక పిల్లవాడు వాటర్ చూసినా లేకపోతే ఫైర్ చూసినా పడిపోవడం, ఇవన్నిటి నుంచి దేవుడు వారిని ప్రార్థన చేసి రక్షించడం కూడా మనము చూస్తాం. ప్రియ స్నేహితులారా, యేసు ప్రభువు వారు వీరికి స్వస్థతను దయచేశాడు. మత్తయి సువార్త 17:14-18 వచనాలు ఏ విధంగా ఉంది, విస్మయం నుండి తప్పించుకోవడం లేదు. సాతాను దాడి చేసి నాశనం చేయాలనుకుంటున్నాడు. దేన్ని? మన శరీరాన్ని. నీ శరీరము అంటే ఎందుకు? మన శరీరాలని అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడంటే కారణం ఉంది. మొదటగా మన శరీరం అంటే మీ శరీరము దేవుని ఆలయము, లేదా మీ శరీరము మీలో ఉన్న పరిశుద్ధాత్మకి ఆలయమని, మీరు దేవుని నుండి కలిగి ఉన్నారని, మరియు మీరు మీ సొత్తు కాదని మీకు తెలియదా? విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 రాయబడినట్లు, మరి సాతాను మానవుల శరీరాన్ని ఎందుకు టార్గెట్ చేస్తుందంటే అది దేవుడు ఆలయంతో పోల్చాడు, పరిశుద్ధాత్మతో నింపాడు. మరి మీరు నా సొత్తని దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు కాబట్టి ఆ ఆలయాన్ని నాశనము చేయాలని సాతాను టార్గెట్. హల్లెలూయా. మరి వాక్యం చెప్తుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:20 నేను మిగిలిన అపేక్షించుచు నిరీక్షించిన ప్రకారం మీ ప్రార్థనల వలన యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. అంటే దేవుడు కనిపించడు. ప్రియ స్నేహితులారా, మనకి కనిపించడు. ఈ లోకంలో దేవుణ్ణి చాలా చూడలేరు, వినలేరు. కానీ యేసు పరలోకానికి తిరిగి వెళ్ళాడు. అయితే క్రైస్తవులైన మనకి మాత్రం ఆయన కనిపిస్తాడు, వినిపిస్తాడు. ఎలా అంటే పరిశుద్ధ లేఖనాల ద్వారా, ఆది యందు వాక్యం ఉండెననే వచనం ద్వారా, మరి వాక్యమే దేవుడై ఉండెనే అని మరి ఆ సత్యము ద్వారా మనం తెలుసుకుంటాం దేవుడు మనకు చెరువుగానే ఉన్నాడు, మనల్ని ఆలకిస్తాడని. కానీ తెలియని వారికి ఎలాగ మనము దేవుణ్ణి చూపించగలము? మానవులుగా మన ప్రవర్తన ద్వారా, మన శరీరము ద్వారా ప్రభువుని మహిమపరిచి హెచ్చించగలము. ప్రభువుని తెలియని వారికి మన జీవితం ద్వారా వారికి క్రీస్తుని మనము చూపించాలి. క్రీస్తుని పోలి మనం నడుచుకున్నప్పుడు వీరు క్రైస్తవులు అని పిలువబడుతున్నారని అందరూ మనల్ని గుర్తిస్తారు. క్రైస్తవుల వలె మనం జీవించినప్పుడు క్రీస్తు ప్రేమను మనము ప్రకటించగలము. హల్లెలూయా. మత్తయి సువార్త 15:16 ఈ విధంగా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీరు వెలుగు ప్రకాశింపనీయుడి అనుంది. మనం ఏం చేయాలి? మనుషుల ఎదుట మనము అంటే మనం చేసే మంచి క్రియలు పట్ల ఏంటంటే పరలోకంలో ఉన్న మన తండ్రి మహిమపరచబడతాడంట. కాబట్టి మనం ఏం చేయాలి? వారికి వెలుగుని, అంటే దేవుని వెలుగుని, దేవుని వాక్యమును మనం వెలుగు వలె వారికి చూపించినప్పుడు వారికి ప్రకాశాన్ని, అంటే మన ద్వారా వారికి దేవుని వెలుగుని మనము అంటే దేవుని మహిమపరచాలి. వాక్యం ద్వారా మహిమపరిస్తే వారికి మనం క్రీస్తుని వెల్లడించినట్లు అవుతుంది. హల్లెలూయా. దేవుడు మరి ఆయన కోల్పోయిన ప్రపంచానికి వెల్లడించడానికి ఏం చేశాడంటే మన శరీరాన్ని మరి ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు కదా. మరి ఇక్కడ ఉన్న చాలామందికి అది తెలియదు. ఎన్నో పుస్తకాలు చదివినా ఇది అర్థం అవ్వదు. కానీ దేవుడు ఏమనుకుంటాడు? మన దేహాలనే తనని వాడుకొని మనల్ని తన అంటే సంఘంలో మరి అవయవాలుగా మనం ఎంచుకున్నాడు కాబట్టి మనలను దేవుడు మన ద్వారా ఆయన సువార్తను ప్రకటించాలని మనల్ని మరి కోరి
మరి ఎన్నుకుంటున్నాడు. మొదటి పేతురు 2:9 ఈ విధంగా ఉంది. అయితే మీరు చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకుంటున్నాడు? మనల్ని తన చీకటిలో నుంచి వెలుగులోకి ఎలా తీసుకొచ్చాడు? ఆ కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి పాపం నుండి మనల్ని రక్షించి వెలుగులోకి తీసుకొచ్చాడు, వెలుగు సంబంధికులుగా చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి మనం ఏర్పరచబడిన వంశంలో నుంచి, అంటే రాజులైన యాజక సమూహము నుండి పరిశుద్ధమైన జనముగా మనల్ని చేసుకున్నాడని మనము గుర్తు ఎరిగి దేవుని కొరకు మన శరీరాలని, మన మనసులని, మన హృదయాల్ని సమర్పించి ఆయన కొరకు మనము మరి సువార్త పరిచర్యలో ఆయన కొరకు మనం ముందుకు కొనసాగాలని ఈ లేఖనం చెప్తుంది. అంటే ఏంటి? సాతాను శరీరం పైన దాడి చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే దేవుని పైనే తను దాడి చేస్తున్నాడు. దేవుని కృప, ప్రేమ కోల్పోయిన ఈ ప్రపంచానికి మరి ఏమి బయలుపరచాలంటే సృష్టి దేవుని శక్తి, జ్ఞానం మరియు మహిమను వెల్లడిస్తుంది కదా. కానీ క్రైస్తవులు దేవుని దయ మరియు ప్రేమను బహిర్గతము చేస్తారు. మీ శరీరం ఏమిటి? దేవుని ఆలయమే కాదు, దేవునికి ఒక సాధనముగా మీరు ఎంచబడ్డారని గుర్తించుకోవాలి. హల్లెలూయా. రోమా 6 చూద్దాము, మరి 12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపములను ఏలనీయకుడి. హల్లెలూయా. మరియు మీరు అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయిన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు మనము లోనగు వారము కామని పాపము చేయదమా? మరి ధర్మశాస్త్రం మనకు ఇప్పుడు వర్తించదు, ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఉంది కాబట్టి. నూతన నిబంధనకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టి మనం రక్షించాడు. మరి ఇప్పుడు ధర్మశాస్త్రానికి మనం బదులము కాదని మన ఇష్టానుసారంగా జీవించడానికి లేదు. ప్రతిదీ ఆ లెక్క అప్పచెప్పలు వస్తుంది. కాబట్టి మనము మన శరీరాలని నీతి సాధనములుగా మనం ఎంచుకొని దేవుని కొరకు మనము సిద్ధపడి పాటుపడేవారు మనము దేవునికి సమర్పించుకోవాలి. ఏంటంటే మిమ్మల్ని మీరు దాసులుగా, మరి పాపమునకు మనల్ని దాసులుగా మరి మనము అప్పగించుకోకూడదు. అది చావు నిమిత్తముగా పాపమునకే అని, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడగరో దానికే దాసులు అగురు. మనం పాపమునకు దాసులమైతే పాపులం అయిపోతాం, దేవునికి దాసులమైతే దేవుని కుమారులము కుమార్తెలుగా మనం దీవించబడతాము. హల్లెలూయా. మనం ఏం చేసాం? మనం ఎందుకు దేవుడు మనల్ని పాపం నుంచి ఎలా విమోచించాడు? హృదయపూర్వకంగా మనం లోబడాలి. పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అని ఉంది కదా. మనల్ని దేవుడు ఏం చేశాడు? పాపం నుండి విమోచించాడు. నీతికి ఎందుకు? దేవునికి స్తోత్రము చెప్పాలి. మన శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాము కానీ ఏలయనగా అక్రమము చేయుటకై అపవిత్రము అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో అలాగ పరిశుద్ధాత్మ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. అంటే ఏంటి ప్రియ స్నేహితులారా? మనము దేవునికి మన జీవితాల్ని సమర్పించుకోవాలి. నీతి సాధనములుగా మనల్ని ఎంచుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని అంత మరి పరిశుద్ధంగాను పవిత్రంగాను ఆయన వెలపెట్టి కొనుక్కున్నాడు కదా. కల్వరిలో తన ప్రాణాన్ని పెట్టి మన విలువైన మన జీవితాన్ని, దేహాన్ని, ప్రాణాన్ని, ఆత్మని సాధారణంగా అప్పగించకుండా దేవునికి కొరకు సాధనములుగా మనం వాడబడాలని లేఖనం చెప్తుంది. దేవుడు వాడని నిర్మించాలనుకున్నాడు నోవాహు దినాల్లో. అయితే నోవాహు కుటుంబాన్ని ఆయన ఎన్నుకున్నాడు, వారి నైపుణ్యాన్ని ఆయన కనిపెట్టాడు. అందుకని ఏం చేశాడు? దేవుడు వారిని ఎన్నుకుని ఆ ఓడని నిర్మించడానికి వారిని ఉపయోగించుకున్నాడు. అలాగే మరి దేవుడు
దేవుడు మనుషుల్లో ఎవరెవరికి ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయో, ఎవరెవరికి ఎటువంటి నైపుణ్యం ఉందో దేవునికి తెలుసు కాబట్టి ఆయన కోరి ప్రజలను ఎన్నుకొని తన కొరకు తను సిద్ధపరచుకుంటాడు. మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసు తన శిష్యుల చేతులను రొట్టెలు మరియు చేపలు పంచడానికి ఉపయోగించుకున్నాడు కదా. అలాగే వారి పెదవులను, అలాగే వాళ్ళ నాలుకలను ఈ లోకంలో తన పని పూర్తి చేయాలని సువార్త బోధ కొరకు దేవుడు ఆత్మచేత వారి శక్తితో నింపి మరి వారిని ఉపయోగించుకున్నారని మనము నమ్ముదాం. ఎందుకంటే సాతాను దేవుని పని వారిపై దాడి చేయడం ద్వారా మరియు వారి సాధనములు నియమించకుండా దేవుని పనికి అడ్డుకోవాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే రోమ 6:13 ఈ విధంగా ఉంది. వాయిద్యాలు అని అనువదింపబడిన గ్రీకు పదాన్ని సాధనం లేదా ఆయుధం అని కూడా అనువదించవచ్చు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రతి అవయవాన్ని దేవుని కొరకు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. మానవులకి దేవుడు ఇచ్చిన మరి భాగ్యము, ఆయన మనల్ని పాపం నుంచి విముక్తి చేసి మనల్ని తను రక్షించుకున్నాడు కాబట్టి ప్రతి మానవుడిని ఆయన ఎంచుకొని మరి మన చేతుల ద్వారానో, మన స్వరము ద్వారానో, మన పనుల ద్వారానో, మన జ్ఞానం ద్వారా ఏదో విధంగా మానవుడిని దేవుడు వాడుకోవాలని సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనము పరిశుద్ధంగాను పవిత్రంగాను ఉందాము. ఎందుకంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తున్న సాతానికి మనము లోబడకుండా మనము దేవునికి ఉపయోగపడే సాధనములుగా మనల్ని మనం ఎంచుకొని మరి సాతాను చేసే అడ్డుగోడలకి మనము వాడి అడ్డుగోడలను మనం ఛేదించి దేవునికి లోబడేవారుగా మనము తయారవ్వాలని లేఖనము చెప్తుంది. దేవుడు మరి శరీరాన్ని విడిచిపెట్టి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు కదా. కాబట్టి ఈ భూమి మీద ఆయన కార్యం జరిగించడానికి మనము మానవులుగా మనము దేవుని కొరకు మరి సిద్ధపడి ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు? మన శరీరాన్ని ఒక సాధనముగా ఎంచుకొని కాబట్టి మన ద్వారా ఆయన సువార్తను ప్రకటించాలని, ఆయన ప్రేమను వెల్లడించాలని కోరుకుంటున్నప్పుడు మన శరీరాలను కొన్న ప్రాముఖ్యతను ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. మీ శరీర సంరక్షణను ఎప్పుడూ తగ్గించవద్దు. తన ఆరోగ్యం లేదా భద్రత గురించి అజాగ్రత్తగా ఉన్న క్రైస్తవుడు విధ్వంసకుడు చేతిలో సరిగ్గా పడుతున్నాడు. హల్లెలూయా. కారణం ఎందుకంటే మీ శరీరము దేవుని సంపద అని గుర్తించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:7 ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగజేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది? పొందియుండియు పొందనట్లు నీవు ఆశింపనేల. దేవుడు నిన్ను రక్షించినప్పుడు అతను నీ శరీరంలో శాశ్వతమైన నిధిని ఉంచాడు. మీకు దేవుని బంధువు జీవితం అంటే భగవంతుడు ఈ గొప్ప నిధిని కేవలం రక్షించడానికి ఇవ్వలేదు. మట్టి పాత్రకు నిధిని అంటే సురక్షితమైన స్థలము కాదు, కానీ ఇతరుల జీవితాల్లో మన ద్వారా పెట్టుబడి పెట్టాలని ఆయన మనకి నిధిని దయచేశాడు. పరిశుద్ధాత్మనే నిధిని మనకి దయచేశాడు. ఉదాహరణ, దేవుడు ఈ ఆధ్యాత్మిక సంపదను అపోస్తులుడైన పౌలులో మరి పెట్టి మనకి సహాయం చేశాడని మనం వింటాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1:11 ఈ విధంగా ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును మత దూషకులకును పౌలు ఈ నిధిని తిమోతిలో పెట్టుబడి పెట్టాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఏం చేశాడు? తిమోతిని తన శిష్యుడిగా ట్రైనింగ్ ఇచ్చి మరి తయారు చేశాడు. హల్లెలూయా. అలాగ మనము కూడా మనకు దేవుని గురించి మన తర్వాత ఇతరులకు మనము ఈ బాధ్యతని అప్పగించాలి. దేవుడు మనకి ఎలాగ చెప్పాడో ఈ సువార్త భారాన్ని మనం కూడా మనతోటి వారికి మనం ఈ సువార్త భారాన్ని షేర్ చేయాలంటే శిష్యులుగా తయారు చేయాలి. దేవుని గురించి సాధనములుగా వాడబడాలి కదా మానవులు. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా
ఉండుము అని లేఖనం చెప్తుంది. హల్లెలూయా. 1 తిమోతి 1:14 మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. హల్లెలూయా. మరి ఈ తిమోతి ఏం చేశాడంటే ఈ నిధిని ఇతరుల జీవితంలో పెట్టుబడి పెట్టాలని పౌలు గారు చెప్పినట్లు 2 తిమోతికి రాసిన పత్రిక 2:2 నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. హల్లెలూయా. మరో మాటలో చెప్పాలంటే ఈ ఆధ్యాత్మికమైన పెట్టుబడి యొక్క భద్రత మరియు విజయము బలహీనమైన మానవుల చేతిలో ఉంది. మట్టి పాత్రలో ఒక నిధి ఉంది. విశ్వాసులు శరీరాలపై దాడి చేయడం ద్వారా సాతాను ఆధ్యాత్మిక సంపదను దోచుకోవాలి అని అనుకుంటున్నాడు. చివరిగా సాతాను మన శరీరాలపై దాడి చేస్తాడు. ఎందుకంటే అది దేవునికి పరీక్షా స్థలం కదా. మన శరీరమే పరీక్షా స్థలముగా ఎంచుకున్నాడు కాబట్టి మన శరీరాలపైన దాడి చేస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 ఈ విధంగా రాయబడింది. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను అని చెప్తాను. అంటే ఏంటంటే మనం ఇతరులకు చెప్పడమే కాదు కానీ మనము కూడా దాన్ని ఆచరించాలి. మనం ఇతరులకు చెప్పి మనం కూడా మన ఇష్టానుసారంగా ఉంటే భ్రష్టులం అయిపోయినట్టే కదా. మన దేవుని వాక్యం చెప్పేటప్పుడు మనం దేవుని వాక్యానికి సరిపడగా మనము జీవించాలి. చూడండి, జిమ్ త్రోఫే అనే ఒక ఆయన అమెరికన్ అథ్లెట్ ఒలింపిక్ గేమ్స్లో తను ఏం పథకాలను తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే అతను కేవలం డబ్బు కోసం అది గేమ్స్లోకి వచ్చాడని మరి ఆ క్రీడలు ఆడినట్టు కనుగొన్నది. ఇది ఒలింపిక్ కమిటీ నిబంధనలకి విరుద్ధం అంట. చూడండి, సాతాను ఏం చేస్తాడు, మీ శరీరంపై దాడి చేసి నియమాలను ఉల్లంఘించేలా చేస్తాడు. తద్వారా ప్రతిఫలాల్ని దోచుకుంటాడు. తనకు వచ్చినవన్నీ మళ్ళీ తిరిగి ఇవ్వవలసి వచ్చింది. అతను తన పౌరసత్వాన్ని మాత్రం కోల్పోలేదు కానీ అతను ఏం చేశాడు, తనకు వచ్చిన బహుమతుల్ని మాత్రమే పోగొట్టుకున్నాడు. నిజానికి ఇది అవమానకరమైన అనుభవము. దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి, మన శరీరాలను జాగ్రత్తగా చూసుకోవాలి మరియు వాటిని దేవుని మహిమ కోసమే ఉపయోగించాలి. హల్లెలూయా. రోమ 12:1 ఈ విధంగా చెప్తుంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనం ఏం చేయాలి? మన పరిశుద్ధాత్మకు అంటే దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకి సమర్పించుకోవాలి. మరి ఎందుకంటే మరి బ్రతిమాలు చెప్తున్నాడు ఇక్కడ. మరి అయితే ఇక సాతాను ఎందుకు మన శరీరాలని ఎన్నుకుంటాడు? ఎన్నుకుని ఎలాగ మనల్ని బాధ పెట్టాలనుకుంటాడు? అతను ఉపయోగించే ఆయుధం ఏమిటంటే మన శరీరానికి బాధలు పెట్టాలని కోరుకుంటాడు. మరి సాతాను శరీరం చుట్టూ ఉన్న పరిస్థితులను నియంత్రించాలని కోరుకుంటూ ఉంటాడు. తద్వారా విశ్వాసి బాధపడతాడు. అతని శరీరాన్ని తాకే బాధలను సృష్టించేసి మరి అతను ఇలాగా నాశనం అయిపోవాలని సాతాను మరి టార్గెట్ చేస్తాడు. అయితే సాతాను తన చుట్టూ ఉన్న పరిస్థితులను అంటే ఏంటంటే దీనికి సరైన ఉదాహరణ యోబు కథలో వివరించబడ్డాయి. ఎలా అంటే మొదట సాతాను తన చుట్టూ ఉన్న పరిస్థితులను, తన సంపదను మరియు అతని భార్య, స్నేహితులు మరియు పొరుగువారి అభిమానాన్ని కోల్పోయేలాగా చేశాడు. అప్పుడు సాతాను భయంకరమైన వ్యాధితో యోబు పైన దాడి చేశాడు. యోబు చుట్టూ చూసినప్పుడు అతని పరిస్థితి బాధాకరంగా ఉంది. అతను లోపలను చూస్తే మరింత బాధాకరంగా ఉంది. మరియు అతను పైకి చూసినప్పుడు దేవుని అతను విడిచిపెట్టినట్లు అనిపించింది. సాతాను మానవుల శరీరాలని బాధించాలని ఎన్నుకుంటాడు. మరి ఎలా బాధ పెట్టాలి అని అంటే శరీరాన్ని బాధలు అంటే ఒక ఆయుధాన్నే, బాధలనే ఆయుధాన్ని తను ఎంచుకుంటాడు. మానవుని శరీరం చుట్టూ జరిగే ప్రతి పరిస్థితిని కంట్రోల్ చేయాలని అనుకుంటూ ఉంటాడు, నియంత్రించాలని కోరుకుంటూ ఉంటాడు సాతాను. అయితే మరి తద్వారా విశ్వాసి బాధపడాలి అంటే క్రీస్తులో మన విశ్వాసులుగా ఎదుగుతున్న సమయంలో సాతాను ఏం చేయాలనుకుంటున్నాడు, వీళ్ళని ఎలాగోలానా పతనం చేయాలి, నాకు బందీలుగా చేసుకోవాలి,
అని సాతాను కోరుకుంటాడు. దేవుడు ఏమనుకుంటాడు, నేను వీటిని రక్షించి నా బిడ్డలుగా చేసుకోవాలని యేసు ప్రభువారు కోరుకుంటారు. ఆ దేవుని పైన అతను పోరాటం చేస్తూ మానవుల శరీరాన్ని ఎన్నుకుని వారి శారీరకమైన బాధలు సృష్టించి మానవుడి శరీరాన్ని గాయపరచాలని కోరుకుంటూ ఉంటాడు. దానికి సరైన ఉదాహరణ ఏంటంటే యోబు గారి జీవితం. యోబు కథలో వివరించబడ్డాయి. మొదటి సాతాను తన చుట్టూ ఉన్న పరిస్థితులను, తన సంపదను మరియు అతని భార్య, స్నేహితులు మరియు పొరుగువారి అభిమానాన్ని కోల్పోయేలాగా చేశాడు. అప్పుడు సాతాను భయంకరమైన వ్యాధితో యోబుపై దాడి చేశాడు. యోబు చుట్టూ చూసినప్పుడు అతని పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. అతను లోపలికి చూస్తే అది చాలా విపరీతంగా ఉంది, బాధాకరంగా. మరియు అతని పైకి చూసినప్పుడు దేవుడు అతనిని విడిచిపెట్టాడా అని మనకు అనిపించింది. అయినప్పటికీ యోబు దేవునిపై తన విశ్వాసాన్ని కొనసాగించాడు మరియు చివరికి గౌరవించబడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ నియంత్రణలోనే ఉంటాడని మనం గమనించడం ముఖ్యం. హల్లెలూయా. దేవుడు అతనికి అనుమతిని ఇచ్చేంత వరకు సాతాను యోబు ఆస్తులపై దాడి చెయ్యలేడు. హల్లెలూయా. దేవుడు అనుమతించే వరకు సాతాను యోబు అనే వ్యక్తిపై దాడి చెయ్యలేకపోయాడు. ఇది మన ప్రభువు పేతురుతో చెప్పిన మాటలను గుర్తు చేస్తుంది. పరలోకపు తండ్రి అనుమతి లేకుండా సాతాను దేవుని బిడ్డలను తాకలేడు. హల్లెలూయా. ఇది మనకు గొప్ప ప్రోత్సాహం. ఎందుకంటే మన జీవితాల్లో ఎలాంటి బాధలు రావచ్చు, మానవుల జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా వాటిని దేవుడు పూర్తిగా నియంత్రణలో ఉంచుతారు. ఈ బాధలకు మనం ఎలా ప్రతిస్పందిస్తాము? ఇక్కడ సాతాను తన ఉద్దేశాన్ని పొందగలడు, కానీ క్రైస్తవుల జీవితాల్లో ఒకటి కంటే ఎక్కువ బాధలు ఉన్నాయని కూడా మనము గమనించాలి. ఎందుకంటే మనం మానవులైనందున మనము సహజంగానే మరణాన్ని పొందుకుంటారు. ఎలాగా? వృద్ధాప్యం వస్తుంది, అప్పుడు ఆరోగ్యం క్షీణిస్తుంది. మనిషి ఏం చేస్తాడు? పనులు అవన్నీ వేగంగా చేయలేడు. తను క్షీణించి తనకి వయసు మందగిస్తుంది. మరి ఒక్కొక్కసారి మరి వయసు మళ్ళిన వారు తప్పక మరణించాలి. కాబట్టి ఇవన్నీ ఈ మా బలహీనతల్ని, ఈ మరణాలని కూడా మనం ఏం చేయకూడదు? సాతాను మీద నిందించకూడదు. హల్లెలూయా. ఆమేన్. రోమా 8:18 నుంచి చదువుకుందాం. సృష్టి అంత పాపపు బానిసత్వం వల్ల మూలుగుతోంది మరియు క్రైస్తవులమైన మనము దానిలో మూలుగుతాం. దేవుడు కొన్నిసార్లు తన పిల్లలను క్రమశిక్షణలో అనుమతిస్తాడు. మన పరలోకపు తండ్రి మనలను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక మనలను ఆయన చిత్తానికి అనుగుణంగా ఉండేలా ఆయన మనల్ని ఒక్కొక్కసారి క్రమశిక్షణలో పెడతాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వారిని మరి క్రమశిక్షణలో పెట్టడం. దేవుడు మనల్ని హింసించడం కాదు, కానీ క్రమశిక్షణ అని మనము భావించాలి. దావీదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి మరియు 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలము తన పాపాన్ని దాచడానికి ప్రయత్నించాడు. 32వ కీర్తనలో దావీదు దేవునికి లోబడనందుకు శారీరకంగా, మానసికంగా, మరి ఆధ్యాత్మికంగా ఏమి బాధపడ్డాడో మనము 32వ కీర్తనలో మనము చూస్తాము. కానీ కొన్నిసార్లు మనం నిర్మించటానికి మరియు పరిణితి చెందడానికి, సహాయం చేయడానికి దేవుడు మన జీవితంలో బాధలను అనుమతిస్తాడు. హల్లెలూయా. మరి బైబిల్లో 2 రకాల తుఫానులు వివరించాడు. యోనా జీవితాన్ని మనకు చూపించాడు. అవి చూపి నినివేకి దేవుడు వెళ్ళమంటే నినివేకి వెళ్ళకుండా యోనా ఏం చేశాడు? దేవుని వ్యతిరేకించి నేను వెళ్ళననేసి మరి అక్కడ రెడీగా ఉంది షిప్, అయితే వెళ్ళకుండా ఏం చేశాడు? మరి తార్షీషుకు వెళ్ళడానికి బయలుదేరాడు. యోనా దేవుడు చెప్పిన మాటను ఆలకించలేదు, ఎదిరించాడు. అయితే దేవుడు ఏం చేశాడు? మరి చేప కడుపులో 3 దినాలు ఉంచాడు. తర్వాత చేపకు ఆజ్ఞాపించాడు. చేప మరి దగ్గర మరి 3 దినాలు ఆ కడుపులో ఉన్నా సరే దేవుని సేవకుడు కాబట్టి దేవుని కాపుదల అతనిలో ఉంది. అతను క్రమశిక్షణ నేర్పించాడు అక్కడ దేవుడు. తర్వాత తను దేవుని చిత్తానికి అనుగుణంగా చేయడం మనకు తెలుసు. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి మనం దేవుని చిత్తానికి మరి వ్యతిరేకంగా చేసినప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా దండిస్తాడు, క్రమశిక్షణలో పెడతాడు. మరి 5,000 మందికి మరి దేవుడు ఏం చేశాడు? మరి ఆహారం లేదు. ఆహారం లేనప్పుడు ఏం చేశాడు? దేవుడు మరలా దీవించాడు, ఆహారాన్ని రప్పించాడు. అంటే మరి ఎన్ని గంపలుగా మిగిలినయో దేవుడు ఏదైనా చేయగలడు. ప్రియ స్నేహితులారా, మనకి క్రమశిక్షణ నేర్పించడానికి కొన్ని సందర్భాలని దేవుడు మనకి వాక్యం ద్వారా మనకి చూపించాడు. సాతాను మానవ శరీరాలని ఏ విధంగా కృంగతీసి వారిని నాశనం చేయాలని
కోరుకుంటాడంటే బాధల ద్వారానో వ్యాధుల ద్వారానో వారిని బాధించాలని, తద్వారా దేవునికి దూరం చేయాలని అలా కోరుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎటువంటి ఆయుధాన్ని ఉపయోగిస్తాడంటే దేవునికి అంటే దేవుని చిత్తానుసారంగా జీవించకుండా దేవుని చిత్తాన్ని ఎదిరించే వారిగా మనల్ని చేయాలని కోరుకుంటాడు. అంటే ఏంటంటే యోబుని మరి అంత భయంకరమైన వ్యాధితో మరి వేదనతో మరి బాధపడుతుంటే యోబుకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా చిరాకు పుడుతుంది. అంటే ఎందుకు ఈ జీవితము, దేవుడు నాకు సహాయం చేయట్లేదు, ఇంకా నేను దేవుణ్ణి విడిచిపెట్టేయాలి అని ఒక అంటే సహనాన్ని కోల్పోయి అసహనంగా తయారయ్యి దేవునికి వ్యతిరేకంగా అవ్వాలని మరి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని బిడ్డలకి కలిగిన బాధల వల్ల శోధనల వల్ల వారు దేవునికి దూరం అవ్వాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక్కడ విషయం ఏమిటంటే సాతాను యోబు శరీరాన్ని ఎన్నుకున్నాడు బాధించడానికి, దేవుడు కూడా యోబు శరీరాన్నే ఎన్నుకున్నాడు తనను మహిమపరచుకోవడానికి. హల్లెలూయా. ఒకటే సాధనం చూడండి. అయితే విశ్వాసము అలాగే ఓర్పు రెండు జతగా మన జీవితాల్లో పనిచేస్తాయని మనం మాత్రం మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నిజంగా విశ్వసిస్తామో మనకి విశ్వాసం ద్వారా నిరీక్షణ అనేది కంపల్సరీ వచ్చేస్తుంది. కాబట్టి ఓర్పు ఎక్కువ అవుతుంది. ఈ ఓర్పు వల్ల మన శారీరకంగా పడే వేదన పెద్ద మనకి ఏమీ అనిపించదు. ఎందుకంటే దేవుడు మనకి సహాయం చేస్తాడని ఆత్మీయంగా దేవునితో మనం సంబంధం కలిగి ఉన్నాం. కాబట్టి శారీరకమైన బాధను మనం ఓర్చుకునే శక్తి దేవుడు మనకి దయచేస్తాడు. సాతాను ఏం చేస్తాడు, వీరికి ఈ బాధ పెట్టడం వల్ల వారి సహనం కోల్పోయి దేవుని ఎదిరించి దేవుని విడిచిపెట్టేస్తారు అని ఒక ఆయుధంలాగా అనుకుంటాడు. ఇక్కడ ఎలాగంటే అబ్రహాం కూడా అలాగే ఏమనుకున్నాడు, నాకు బిడ్డలు లేరు అనుకుని తను దాసి అయిన హాగర్ని మరి ఒక కుమారుని కన్నాడు. అయితే అది తప్పు అని దేవుడు చెప్తున్నాడు కదా, అంటే కంగారు పడి అంటే ఏ అసహనంతో చేసిన పని. అయితే మరి హాగర్కి కొడుకు పుట్టాడు. తను పుట్టిన తర్వాత ఇంక 14 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చింది ఇస్సాకుని దేవుడు వారికి దయచేయడానికి. హల్లెలూయా. మరి అప్పుడు వారి జీవితంలో నిజమైన సంతోషము ఆనందాన్ని వారి గృహంలో వారు చూశారు. ఒక్కొక్కసారి మనం చూడాలి. మరి పేతురు కూడా అంతే. గెత్సెమనే తోటలో ఆయన ఏం చేశాడు, దేవుని కొరకు ఎవరినో మనిషిని చంపేద్దామని ట్రై చేశాడు. ఒక్కొక్కసారి అసహనం ద్వారా మనం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, మానవుల్ని నేరస్తులు చేయాలని దేవునికి దూరం చేయాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ మనము విశ్వాసముతో ఓర్పుతో సహనముతో దేవునితో మనము ఈ సాతానుపై విజయాన్ని మనము సాధించాలి. దేవుడే మనకు సహాయం చేస్తాడు. మరి ఆయనే మన వెనక ఉండి సాతాన్ని జయించే శక్తి దేవుడు మాత్రమే మనకి దయచేయగలడు. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నాడు, దేవుని కృపకు మనల్ని దూరం చేయాలని మరి సాతాను చాలా బలంగా మానవుల శరీరాన్ని బాధిస్తూ ఉంటాడు. యోబుని మరి ఇలాగే అటాక్ చేశాడు. అలాగే అపోస్తులైన పౌలును కూడా ఇలాగే అటాక్ చేశాడు. అపోస్తులైన పౌలు గారికి కూడా ఒక ముళ్ళు ఉంది. ఆయన చాలా బాధపడుతూ ఉండేవారంట. శారీరకమైన అనారోగ్యం అది ఒక ముళ్ళు పెట్టాడు దేవుడు అనేవారు. అంటే ఆ ముళ్ళు అంటే ముళ్ళు మాత్రము అతను హీలింగ్ లేదు, ఎప్పుడు బాధపడుతూనే ఉండేవాడు. అయినప్పటికీ ఆయన ఓర్పుతో సహనంతో దేవుని కృప చేత జయించి దేవుని సేవను ఎంతో బలంగా మరి ప్రకటించడం చూస్తాం. ప్రియ స్నేహితులారా, మరి ఆయన కృపను మనము కోల్పోవాలని సాతాను ప్రయత్నిస్తే మనం ఆయన కృప కొరకు మరి జీవించాలి. ఆయన కృప మన ఎడల ఎక్కువ హెచ్చుగా ఉంటుందని మనం గుర్తించినప్పుడు ఈ శారీరకమైన మరి సమస్యలు మనకి ఏ పాటివి అని మనం అనుకున్నప్పుడు మరి సాతానుని జయించే శక్తి మనకు వస్తుంది. నిజమే, మానవులకి శరీరానికి కలిగే బాధలు ఓర్చుకోలేము. ఒక్కొక్కసారి చాలా భయంకరమైన వేదనకి గురి చేస్తుంది. మరి అయితే సహనంతో మనం ఏం చేయాలి, మన శరీరంలో వచ్చే మరి వ్యాధులను బాధలను మనం ఎదిరించి దేవుని కృపను మనం పొందుకునే శక్తిని మనము ఆయన కృపకు పాత్రలు అవ్వాలి. ప్రియ స్నేహితులారా, ఆయన కృపను కోల్పోతే మానవుడికి ఏమిటి? అందుకనే దేవుని కృప ఎల్లవేళలా మన పట్ల ఉండాలని మన సహనంతో మనకు వచ్చి పరీక్షలను మనము జయించాలని లేఖనం చెప్తుంది. అలాగే దేవునికి మరి కృతజ్ఞతలు తెలియచేయాలి. ఏమని? మనకు వచ్చే శోధనలు బట్టి, దేవా ఈ శోధనల వల్ల నేను ఇంకనూ
ఎక్కువ బలంగా విశ్వాసములో మరి నిలవడానికి సహాయం దయచేయని దేవుని అధికముగా మనం స్తుతించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని చిత్తాన్ని మనం విడిచిపెట్టకుండా క్రీస్తులో బలంగా నాటబడి మనం విశ్వాసానికి వచ్చే పరీక్షలు, శారీరకమైన వ్యాధుల ద్వారానైనా, బాధల ద్వారానైనా, సాతాను పెట్టే ఆటంకముల కొరకైనా మనము వెయిట్ చేయకుండా ఏం చేయాలంటే దేవునిలో మనము నిలబడి ఉండి దేవుని చిత్తానికి విడిచిపెట్టాలి. ప్రతిదీ ఆయన చిత్తాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. దేవుని చిత్తానుసారంగా జీవించడమే మనకున్న ధ్యేయముగా మనం పెట్టుకోవాలి. ప్రియ స్నేహితులారా, బాధలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి, శోధనలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టి, సంతోషకరమైన సమయంలో దేవుణ్ణి మరి విశ్వసించడం అంటే క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం అది కాదు. బాధల్లో అయినా, వేదనలో అయినా, శోధనలో అయినా, సంతోషంలో అయినా, మరి సమాధానంలోనైనా ఎప్పుడు ఎల్లవేళ క్రీస్తుతో మనము ఉండాలి. ఆయన చిత్తానికి అనుగుణంగానే జీవించాలని లేఖనం చెప్తుంది. ప్రియ స్నేహితులారా, అందుకని మనం ఏం చేయాలి, ఎలాగా మరి సాతాను పైన విజయాన్ని ఎలా సాధించాలంటే బహుగా మనము సమయాన్ని దేవుని వాక్యము పైన ఉంచాలి. దేవుని వాక్య ధ్యానంలో మన సమయాన్ని మరి రెట్టింపు చేసుకుని ఆ వాక్యం ద్వారా ఆయన కృపను, మేలును మనం పొందుకోవాలని మరి దేవుడు చెప్తున్నాడు. అప్పుడు మనం బలపడతాం. ఇది ఎప్పుడైతే పరిశుద్ధ లేఖనం మనము ఎక్కువగా చదివి ధ్యానించినప్పుడు ఆయన మరి వాగ్దానాల ద్వారా, ఆయన ప్రామిసుల ద్వారా, ఆయన చేసిన మేళ్ళు బట్టి, ఆయన వాక్యం ద్వారా మనకి బలాన్ని, శక్తిని దయచేస్తాడు. ఆయన చిత్తానుసారంగా జీవించే శక్తిని మనకి ఇస్తాడు. మరి మన జీవితంలో వచ్చే శోధనలను జయించే పేషెన్స్ అంటే ఏంటంటే సహనాన్ని మనకి బోధిస్తాడు. ప్రియ స్నేహితులారా, ఏమైనప్పటికీ దేవుడు మనల్ని ఊరికినే విడిచిపెట్టే దేవుడు కాదు. బాధలకి, వేదనలకి మరి గురవుతుంటే చూసి చూడనట్టు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎల్లవేళ ఎప్పుడు మన వెంటే ఉంటూ శోధనలో కూడా మరి మనం జయించే శక్తిని ఇవ్వాలని ఆయన మన వెనకాల ఉంటూ జయించే శక్తిని పొందుకునే వరకు ఆయన మనల్ని విడిచిపెట్టడు. జయాన్ని ఇచ్చే దేవుడే కానీ విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియ స్నేహితులారా, అందుకే మనం పలు విధాలైన మరి మార్గాల్ని మనం ఎంచుకోవాలి. ఆయన మహిమ ఎలాగా దేవుని నేను మహిమపరచాలి, ఏ విధంగా నేను దేవుని మహిమపరచాలని మనము చూడాలి. ఏ విధంగా అంటే ఎన్ని రకాలుగా మనము దేవుని మహిమపరచాలి. క్రీస్తుని ఆయన పెట్టిన ప్రాణానికి, ఆయన పెట్టిన త్యాగానికి మనం ఏమి ఇవ్వగలము? ప్రియ స్నేహితులు, మనం ఎప్పుడు ఆయనకు రుణపడి ఉండాలి. ఆయన ఇచ్చిన ఈ శరీరాన్ని మనము మరి సాధనముగా చేసుకుని దేవుని కొరకు, దేవుని సువార్త పరిచర్యలో మన వాడబడి నిమిత్తము మన దేహాన్ని, మన హృదయాల్ని, మన ఆత్మల్ని దేవునికి సమర్పించుకోవాలి. ప్రియ స్నేహితులారా, మరి ఓర్పు అనేది మనము అతి ఎక్కువగా మనము పొందుకోవాలి. ఓర్పు సహనముతో దేవుని సేవలో మనం ముందు కొనసాగడానికి మనకు వెళ్ళాలి. కానీ అయ్యో నాకు ఈ శోధన వచ్చింది, దేవా నన్ను పట్టించుకోవట్లేదు అని దేవునికి మనము మరి ఎప్పుడు చాడీలు చెప్తూ మళ్ళీ లేకపోతే కంప్లైంట్లు ఇస్తూ ఎందుకు నన్ను ఇలా చేసావని ఆయన్ని నిందిస్తూ ఉండకూడదు. ప్రియ స్నేహితులారా, ప్రతి విషయంలోనూ దేవుణ్ణి మహిమపరిచే వారిగానే మనం ఉండాలి. క్రైస్తవులం అంటే నిజముగా చెప్పాలంటే మనం వేదనని, శోధనని అనుభవించే శక్తిని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి వచ్చే శోధనలు అనుభవించే మరి మనం జయాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. మరి చూద్దాం, పౌలు శీలలు ఏం చేశారు? ఎంత భయంకరమైన శ్రమలో కూడా వారు దేవుని కొరకు మరి స్తుతించి ఆరాధించడం చూస్తాము. ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఒడిదుడుకులు, ఎంత భయంకరమైన మరి వేదనకరమైన స్థితులు మనం మన జీవితంలో మనం చూసినప్పటికీ మనం దేవుని స్తుతించడం, ఆరాధించడం మాత్రం మర్చిపో ఆయనకు మహిమ తెచ్చేవారుగానే మనము జీవించాలి. ప్రియ స్నేహితులారా, స్టెఫెను చూడండి, రాళ్ళతో కొట్టి ఆయన్ని చంపేశారు. మరి ఆ సమయంలో కూడా, హతసాక్షి అయ్యే సమయంలో కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఎవరైతే అతన్ని చంపుతున్నారో వారి కొరకు ఆయన ప్రార్థించడం మనం చూస్తాము. అంటే క్షమాగుణము. మరి ఏ సమయంలోనైనా మనం దేవునికి మనం లోబడి ఉండాలి. ఆయన మహిమపరిచేవారుగానే మరణంలో కూడా మహిమపరిచాడు దేవుణ్ణి. ఎవరు? స్టెఫెను. మరి అటువంటి సాక్ష్యం మనం ఇవ్వగలమా? ఇచ్చే స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్లాలని ప్రయత్నించాలి. ప్రియ స్నేహితులారా, ఆయన కృప ఎప్పుడు మనతోనే, ఆయన దయ ఎప్పుడు, కనికరము ఎప్పుడు మనపైనే
ఉంటుందని నమ్మకంతో ఉండాలి. మన పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా ఒకరోజు అవి దేవుడు విజయాన్నిచ్చి మంచి స్థితిలోకి మనల్ని నడిపిస్తాడనే నమ్మకంతో మనం ముందుకు కొనసాగాలి. ఎప్పుడైతే మనము ఈ వేదన గురించి, శోధన గురించి బాధపడుతూ ఉంటే మనం దేవునికి చేరువ కాలేము. ఈ శోధనలు జయించి దేవునికి చేరువవ్వాలంటే వాటిపైన మనము విజయాన్ని, అంటే ఈ సఫరింగ్లో కూడా మనం సంతోషంగా ఉండాలి. సఫరింగ్ అంటే ఏంటి? అయ్యో నాకే వచ్చిన ఈ వేదనలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకోకండి. సఫరింగ్ వల్ల ఏమి మనల్ని దేవుడు విడిచిపెట్టాడు. ప్రియ స్నేహితులారా, న్యాచురల్గా రావచ్చు ఒక్కొక్కసారి బాధలు, వేదనలు, శోధనలు. అవన్నిటికి ప్రతిదీ దేవుడే కారణం అని నిందించకూడదు. ఒకవేళ మన జీవితంలో ఇటువంటి బాధలు కానీ, శోధనలు కానీ సాతాను వల్ల మనకి కలిగినప్పుడు సాతాన్ని జయించే శక్తిని ఇమ్మని దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. హల్లెలూయా. ఒక్కొక్కసారి అనుకుంటాం, మనం ఏమనుకుంటాము, మనము జీవించామనుకోండి ఈ లోకంలో, మన కొరకు, మన స్వార్థపూరితమైన మన జీవితాలని మనము కొనసాగిస్తున్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? సాతాను ఏమనుకుంటున్నాడో అది దేవుని పైన సాతానికి విజయం వస్తుంది కదా. మనం ఇష్టానుసారంగా మనం దేవుని కొరకు ఎప్పుడైతే బాధలోను, వేదనలోనూ కూడా మనం దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, సంతోషంగా శ్రమలను స్వీకరిస్తూ ముందుకు కొనసాగుతున్నప్పుడు, సాతానుని ఎదిరించి జీవిస్తున్నప్పుడు ఏమవుతుంది? దేవుడు సాతాను పైన విజయాన్ని మన ద్వారా సాధిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన కృప, ఆయన కనికరం ఎల్లవేళలా మనతోనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కృపగల దేవుడు, మరి ప్రేమించే దేవుడు, దయగల దేవుడు మనకు ఉన్నాడని ఒక విశ్వాసంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. మన శరీరాన్ని దేవుడు, నీ దేహమే దేవుని ఆలయం అన్నప్పుడు ఆ దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచి దేవుని కొరకు ఒక సాధనంగా వాడబడాలని ఈ దినము నుండి మనం ఒక నిర్ణయానికి రావాలి. దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించే శక్తిని మనకు అనుగ్రహించాలని, మరి దేవుడు మిమ్మల్ని అందరినీ అధికంగా దీవించాలని కోరుకుంటూ ఈ చిన్న వర్తమానమును నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువ, నీ నామానికి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు యేసయ్య. మరి ఈ దినము మాట్లాడిన వాక్యం బట్టి వందనాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని అత్యధికంగా దీవించండి, ఆశీర్వదించండి యేసయ్య. మరి మా శరీరాలని ప్రభువ, సాతాను దోచుకొని నీకు దూరం చేయాలని పాటు పడుతుండగా, నువ్వైతే మమ్మల్ని పవిత్రులుగా చేసి నీ కొరకు సాధనములుగా వాడుకోవాలని నువ్వు ప్రయత్నిస్తావు. కాబట్టి నీ చిత్తానుసారంగా జీవించే శక్తిని మాకు దయచేయమని, నా ప్రార్థన అంగీకరించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్.